హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. సో ల్యాండ్ డీటెయిల్స్ అయితే నేను ఎందుకు పెట్టట్లేదు అని అంటే, రేపు ఫ్యూచర్లో మేము ఫామ్ హౌస్ కట్టించుకుందాం అనుకుంటున్నాం. సేఫ్టీ పర్పస్ నేను డీటెయిల్స్ పెట్టట్లేదు. బట్ ఎవరైనా ఈ ఫామ్ ల్యాండ్ గురించి అడుగుతుంటే వాళ్ళకి నేను డీటెయిల్స్ చెప్తున్నాను. మెసేజ్ చేసిన వాళ్ళకి నా ఈమెయిల్ ఐడిని పిన్ చేస్తాను, ఈవెన్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరికన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నీ గోడు చెదిరింది, నీ గుండె పగిలింది, పావురమ్మా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. మీకు నా ప్రీవియస్ వీడియో చూస్తే కొద్దిగా డీటెయిల్స్ తెలుస్తాయన్నమాట, ఎందుకు తీసుకున్నాము ఏంటి అన్నది. సో మ్యాంగోస్ అయితే చాలా ఉన్నాయి. 2 months బ్యాక్ మేము కొనడానికి వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా ఉన్నాయి. బట్ వచ్చిన వాళ్ళందరూ తెంపుకెళ్తుంటారు. ఈవెన్ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా, కిడ్స్ వాళ్ళంతా వచ్చి తెంపుకొని వెళ్తూ ఉంటారంట. మావి 3 plots కదా, 15 to 20 plants దాకా ఉన్నాయి. కాయలు అయితే చాలా ఉన్నాయి. సో తెంపుకుంటున్నాను పెద్దగా అయినవి. ఓన్లీ మా ప్లాట్స్లోటివే తెంపుకుంటున్నాను. అవే కావాల్సినంత ఉన్నాయి. చెట్లు అయితే చూడడానికి చిన్నవి కానీ చాలా కాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తానంటే ప్రూనింగ్ చేసేస్తాను. ఇంత చిన్న చెట్లకు అన్ని కాయలు వచ్చినా సరే ఆ చెట్లు పెద్దగా అవ్వవు. సో అందుకని ఒక 2 times ప్రూన్ చేస్తాను. అదే చెప్పింది. ఇంకా మేము కూడా ఎప్పుడో వస్తాం కదా, మళ్ళీ 3 వారాలకి అట్లా ఇంకా ఉండవు కాయలు, అందుకే తెంపుకుంటున్నా. ఈ సంవత్సరం పెట్టి మనం తీసుకుంటా. ఆ చెట్లు తెంపాను, అన్నీ తెంపుకుని ఈ కవర్లో వేస్తావా? ఇవి మాగు పెడితే మాగుతాయి కదా. కొన్ని చెట్లకైతే కాయలన్నీ తెంపేశారు, కొన్ని చెట్లకు బాగానే ఉన్నాయి. నేను ఇంటికి తీసుకొని వెళ్ళాక మా మదర్ అన్ని పచ్చడి కాయలు అని చెప్పేసి అన్నారు. అంటే 3-4 వెరైటీస్ ఉన్నాయి, కానీ కొన్ని చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. నేను తీసుకెళ్ళిన కాయలు పెద్దవన్నీ పచ్చడి కాయలు అన్నారు. నిల్వ పచ్చడి పెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉంది పచ్చడి కూడా. ఎంతైనా ఫస్ట్ టైం మా ల్యాండ్లో వచ్చిన కాయలతో పచ్చడి పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ బాగున్నాయి చెప్పించు. ఆయన బాధించుతున్నాడు కాడలతో కొంచెం. పడిపోయినాయా ఇంకని? అట్లా ఉంటారు ఇంకా. రెండు దించు అది అది. దీంట్లో ఎంట్రన్స్లో కూడా హౌస్ కడుతున్నారు. ఈవెన్ ఫామ్ ల్యాండ్ అయినా సరే అది మనం కన్వర్ట్ చేయించుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. పంచాయతీ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలన్నమాట. సో వాళ్ళు తెచ్చుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. వదిలే పిందెలు ఉన్నాయి. వదిలే ఏం చేసుకుంటా అన్ని చూడండి. రసాల్లాగా సైజు 1-2 తెంచు చూద్దాం. అదే జింటూ అక్కడ పెద్దది ఉంది చూడు. సాయిల్ అయితే చాలా బాగుంది, రెడ్ సాయిలే. ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ అనమాట, వాటర్ సప్లై ఈ ప్లాంట్స్కి. 5 bores దాకా ఉన్నాయి. మనకి పవర్ కూడా ఉంటుంది. ఫుడ్ పాత్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇస్తానన్నారు. తినడానికే కదరా.
ఆఫ్టర్నూన్ 1 అయింది. మా ఫేసులు చూడండి ట్యాన్ అయిపోయాయి. సో ఎండలో కదా ఫుల్. అయ్యో పూడిపోతున్నాయి. 20 మ్యాంగో ప్లాంట్స్ దాకా ఉంటాయి కదా మా ల్యాండ్లో. నేను నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే ఒక 2 ప్లాంట్స్ అలా కాయలు వచ్చేట్టుగా పెడతాను. రిమైనింగ్ అన్నీ చెప్పా కదా ప్రూన్ చేసేస్తాను. హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మేము మోస్ట్లీ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాము. అందుకే డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో పెడితే కొంచెం సేఫ్టీ వైజ్ మంచిది కాదని చెప్పేసి నేను పెట్టట్లేదు. అడిగిన వాళ్ళకైతే కంపల్సరీ అందరికి మిస్ కాకుండా ఇస్తున్నాను డీటెయిల్స్. సో నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి చాలామందికి ఇచ్చాను. ఇలా ఫామ్ హౌస్ కట్టించుకోవాలి, కొంచెం మాకంటూ హైదరాబాద్ నియర్లో ఫామ్ ల్యాండ్ ఉండాలి అన్న వాళ్ళకి పనికొస్తుంది. అది ఇంట్రెస్ట్ ఉండాలి. కోవిడ్ తర్వాత మనకి చాలామందికి గ్రీనరీ అంటే, ప్లాంట్స్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఫార్మింగ్ అని ఇదని చాలామంది ఇష్టపడుతున్నారు. బట్ ఫ్యూచర్లో కూడా నేను ఎక్కువ మొక్కలు పెట్టేసి అదంతా ప్లేస్ని ఇది చెయ్యను. 2 ప్లాట్స్లో నాకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ అవి పెట్టుకుంటాను. ఎడ్జెస్కేమో ఆల్రెడీ కొబ్బరి చెట్లు తెప్పించా కదా అవి. ఆ ల్యాండ్కి తగ్గట్టు ఎన్ని పెట్టచ్చో అన్నే పెడతాను. వీకెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ స్పెండ్ చేయడం అదంతా మళ్ళీ పని పడకూడదు కదా, ప్రశాంతంగా ఉండడానికి వెళ్తాం కదా. ఈ పెద్ద ఆయన వచ్చేసి అక్కడ వాచ్మ్యాన్ అనమాట. వాటర్ అదంతా మొక్కలకి ఆయనే చూసుకుంటాడు. చాలా బాగా కాయలు అవన్నీ తెంపిస్తున్నాడు. చెప్తున్నాడు ఊర్లో పిల్లలంతా వస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా వచ్చారు మేడం, మిమ్మల్ని చూసి వెళ్ళిపోయారు కాయల కోసమని. సో అంతే, తెంపుకొని వెళ్తారు, ఓపెన్లో ఉంది కాబట్టి. బట్ పర్లేదు, ఎన్ని తెంపికెళ్ళినా ఇన్ని కాయలు ఉన్నాయి. నెక్స్ట్ టైం అంటారా, నెక్స్ట్ ఇయర్కి మాకు హౌస్ కానీ ఏదైనా వాళ్ళు అదంతా మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదా. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇంత చిన్న చెట్టుకి. అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట, అన్ని కాయలు ఉన్నాయి. ఇవి జూన్కి అలా ఇంకా టైం పడుతుంది అనుకుంటా ఇవి పండడానికి. ఇవన్నీ పచ్చడివేనేమో అందుకు వచ్చేసి. దారిలో చోట లస్సీ బాగుంటుంది, లస్సీ తాగి వెళ్ళిపోతుంది. ఇదేం చిన్న పని కాదండి. హైదరాబాద్ నుంచి ఒక జర్నీ చేసుకుంటూ అంత దూరం వెళ్ళడం, ఈ మొక్కల్ని అవన్నీ చూసుకోవడం, అది ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. మేము ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. సో ఫ్యూచర్లో ట్రావెలింగ్ చేయడానికి ఓపిక ఉండదు కదా వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి. అప్పుడు ఇక్కడ హైదరాబాద్ నియర్ బై ఒకటి ఉంటే ఫామ్ హౌస్, అక్కడికి వెళ్ళి స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో తీసుకున్నాం ఇది. గిరి కూడా 3 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ట్రెక్కింగ్ అది వెళ్తూ ఉన్నారు. ట్రేడ్ చేస్తే తనకి 3 ఇయర్స్లో నేచర్ అది చాలా ఇష్టపడుతున్నారు. లాస్ట్ మంత్ కూడా నేపాల్ ట్రెక్కింగ్కి వెళ్ళారు 12 days. బట్ వీడియోస్ ఏమి నేను పెట్టట్లేదు ట్రెక్కింగ్వి, ఎందుకంటే కొంచెం రిస్కీగా కూడా ఉంటుంది కదా. సో వీడియోస్ కంటిన్యూస్గా షూట్ చేయడం అదంతా ఇది కాదు, వద్దులే అని చెప్పాను. సో మోస్ట్లీ తను ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడల్లా ముందులాగా నేను ఏ వీడియోస్ పెట్టను. తను కూడా ఏం తీయట్లేదు, తను గుర్తుగా కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అంతే. నాకు ఈ కాయల పేరు తెలియదు కానీ నేను చూశాను చాలాసార్లే. ఇది రౌండ్గా ఉంటాయి, ఇయర్ అంతా వస్తాయి, చాలా చిన్నగా ఉన్నాయి, చాలా పెద్దగా అవుతాయంట. ఈ మామిడి చెట్లు ఇవన్నీ డ్రై అయిపోయాయి. సో ఈరోజు కుదరలేదు ప్రొక్లైనర్ రావడానికి. అన్నీ తెప్పించాం కొబ్బరి చెట్లు ఇవన్నీ. ఇది వచ్చేసి పింక్ కలర్ పనస, వియత్నాం పనస. ఇది కూడా వియత్నాం లెమన్ ప్లాంట్. ఇది సఫలం. చూడండి ఇంతంత పెద్ద మొక్కలు తెప్పించాను. 4 మ్యాంగో ప్లాంట్స్ అయితే చాలా వాడిపోయాయి, ఎందుకంటే వాళ్ళు తెచ్చేటప్పుడు సో వాటరింగ్ చేయరంట 2 days బిఫోర్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 1 day మర్చిపోయారు. అందుకని 4 ప్లాంట్స్ పైన ఉన్నవి వాడిపోయాయి. స్కూట్లోనే నాకివ్వు. అమ్మో చాలా పెద్దగా ఉంది కదా తవ్వాలన్నా. అది కింద రూట్స్ది, అందుకే ఆయన అన్నాడు 3 feet తవ్వాల్సి వస్తుంది అని. హౌస్ అన్నది మండువా హౌసా లేదా నార్మల్ పిల్లర్స్ వేసి కట్టేయడమా అనేది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఫామ్ హౌస్ మోడల్స్ అవన్నీ చూసి మేము ఫ్యూచర్లో కట్టించుకుంటాము. తొందరగానే ప్లాన్ చేస్తాము ఎలా కట్టించుకోవాలన్నది.
2 ప్లాట్స్ అయితే కంటిన్యూస్గా ఫ్రూట్ ప్లాంట్స్కే పెట్టేస్తాను. చిన్న చిన్నవి వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టాను అనుకోండి, నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అవన్నీ చూసుకోవాలి అదంతా. విలేజ్ కూడా నియర్ బై ఉంది కాబట్టి, ఆపోజిటే ఉంది కాబట్టి ఇలా పనిచేసే వాళ్ళు కూడా దొరుకుతారనుకుంటా ఫ్యూచర్లో. పెద్ద చెట్లు అనుకోండి, అవి పెద్దగా అయ్యాక అంత వాటర్ ఎక్కువ పట్టడం అది ఉండదు. అందుకని చెప్పేసి కూరగాయలన్నీ పెట్టేసి, మనం ఎలాగో అన్ని కూరగాయలు తినం కూడా, మొక్కలు పెద్దవి కాబట్టి 3 feet గుంత తీయాలి. సో ప్రొక్లైనర్ లేదు, ఆ రోజు రాలేదు, నెక్స్ట్ డే పెట్టిస్తామన్నారు. సో అందుకని ఇది ఒక్క మొక్క భువన్ వచ్చాడు కాబట్టి భువన్తో పెట్టించాము. జింట ఆడ కాయలు పడ్డాయి చూడితేపు, అక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ. ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. సో స్టార్ట్ అవుతున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.